హలో అండి. హలో అండి. అయితే నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఈ వీడియోలో ఒక సర్ప్రైజ్ ఛాలెంజ్, ఇది ఒక వింతైన ఛాలెంజ్. మనం ఆల్రెడీ చేసినాం, కానీ ఇది ఇంకొక స్టైల్లో, మంచి రెస్టారెంట్ స్టైల్లో అయితే మేము ముందుకు తీసుకొస్తున్నా. టట్టడాయ్ అబ్బా, మా మమ్మీ అసలు ఇది ఈ వంటకాన్ని అయితే ఈసారి ఇంత ప్రొఫెషనల్గా ఇంత బాగా చేసిందంటే ఈ ఛాలెంజ్కే. చూడండి ఎంత బాగుందో. అయితే మీరు thumbnail చూసి వచ్చేసి ఉంటారు, మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది ఏందో, చెప్పని అవసరం లేదు. స్క్విడ్ ఫ్రైడ్ రైస్ ఇది. దీన్ని మా మమ్మీ మంచిగా క్లీనింగ్ నుంచి మొత్తం ఈ రెసిపీ అంతా అయ్యే వరకు ఫుల్ వీడియో అయితే పెట్టింది. కృష్ణవేణి నాగినేని యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, వెళ్ళిపోయి ఆ ఫుల్ వీడియో యూస్ చేసేయండి. దానిలో ఇంకొకటి ఒక మంచి ఆసక్తి అయిన క్వశ్చన్ కూడా అడిగింది. మీరు అక్కడ కరెక్ట్ ఆన్సర్ చెప్పినారంటే మీకు రివార్డు, ఒక చిన్న గిఫ్ట్ కూడా ఇస్తుంది. కాబట్టి అసలు లేట్ చేయకుండా వెళ్ళిపోయి చూసేసేయండి. ఇంకా ఇది మన ఛాలెంజ్లోకి వచ్చేసింది ఈ స్క్విడ్. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని తింటాము. స్టార్ట్ చేద్దాం మమ్మీ. స్టార్ట్ చేద్దాం నాన్న. బా, మస్తు భారీగా బరువుగా. అయితే ఇదంతా ప్రిపరేషన్ అది పెట్టినా, దాంతో పాటు 4 ముచ్చట్లు కూడా చెప్పిన ఆడపిల్లల కోసం. అదైతే అస్సలు మిస్ అవ్వద్దు. ఈ రెసిపీ అంటే ఏం కాదు, కానీ కాకపోతే నా ముచ్చట్లు అయితే మిస్ అవ్వద్దు కదా, చాలా మంది అదే ఇష్టపడుతుంటారు. సో కృష్ణవేణి నాగినేని యూట్యూబ్ ఛానల్ చూడడం అసలు మిస్ అవ్వకండి, వెళ్ళిపోయి చూసేసేయండి. ఇంకా మనం అస్సలు లేట్ చేయకుండా ఛాలెంజ్ షురు. నాకేమవుతుందంటే ప్లేట్లు చూసేటప్పుడు నా కొడుకు ప్లేట్ ఏమో తక్కువ అనిపిస్తుంది, మళ్ళీ అది ఇటు మార్చుకున్నాను అనుకోండి మళ్ళీ అది ఇది ఎక్కువ అనిపిస్తుంది అంతే. ఇంకా అది మనం చూపించే దాన్ని బట్టి మమ్మీ. నేనేమో దగ్గరికి పెట్టేస్తా ఇట్లా, కొంచెం ఇట్లా దాని వల్ల. కానీ అసలు మస్తు కలర్ఫుల్ గా మస్తు స్క్విడ్ అయినా కూడా నోరు ఊరిపోతుంది. మా మమ్మీ ఇట్లా కొంచెం తక్కువ ఉన్నట్టున్నాయి, ఇన్ని గానీ ఉన్నాయి. మళ్ళీ ఎడ తక్కువ ఇన్ని రింగులు ఉంటే ఎడ తక్కువ ఉన్నాయి మమ్మీ. ఇంకో ఇదంతా రౌండ్ అప్ నీకే లేవు, చాలా ఉన్నాయి నాన్న. ఇంకా స్టార్ట్ చేసేద్దాం మమ్మీ, లేట్ చేయకుండా స్టార్ట్. మిరపకాయలు, టేస్ట్ భలే ఉంది కదా, నిజంగా బాగుంది మమ్మీ, వస్తుంది. ఎంత బాగుందంటే ఎక్సలెంట్, మంచిగా గట్టి గట్టి ముక్కలు. ఇది ఒక డిఫరెంట్ స్టైల్. మంచిగా మీకు ఒకవేళ ఫ్రెష్ టు హోమ్ ఇలాంటివి ఏమన్నా ఆన్లైన్లో ఇట్లా ఉంటే, లేదు మీకు ఫ్రెష్గా దొరికితే కూడా తెచ్చుకొని ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఒకవేళ క్లీనింగ్ రాకపోయినా, రెసిపీ ఎట్లా చేయడం రాకపోయినా, మమ్మీ వీడియో అయితే మీకు వెళ్ళిపోతుంది. నిజంగా చెప్తున్నా, పర్సనల్ రివ్యూ, టేస్ట్ మాత్రం నిజంగా బాగుంది. టేస్ట్ అయితే భలే ఉంది. నాకు ఈ రెసిపీ బట్టి ఒకటి అర్థమైంది ఏంటంటే, ఏ కూరైనా మమ్మీ అది వండే పద్ధతిలో వండితే దాని స్టైల్లో అది చేస్తే బాగానే ఉంటుంది అంతేగా. ఈ సీజన్ రౌండ్ అయితే ఏం పడుతుంది అంతే అమ్మ, రేటు కొంచెం ఎక్కువనే ఉంది. నత్త సీలు ఉన్నట్టున్నాయి. అన్ని తినిపించినావు కదా నాయన. మన ఫుడ్ ఛాలెంజెస్ అది పుణ్యమా అని మేము రకరకాలు అన్నీ ట్రై చేసినాం. ఇంకా వింతయి కొన్ని ట్రై చేయని ఏమన్నా ఉన్నా మీరు కామెంట్ చేయండి. ఒకవేళ దొరికితే అవి కూడా ట్రై చేద్దాం.
మన దగ్గర దొరకకపోతే ఇంకేం చేయలేదు. ఆన్లైన్లో యూజ్ చేసి స్క్విడ్ని ఆన్లైన్లో చూసినప్పుడు దీన్ని ఎట్లా తింటారా అనుకున్నా. ఇంత మంచిగా చేసుకొని తింటారు అనమాట. ఏదో తీరుగా తిన్నామని కదా కాక. వంట చేసేటప్పుడు చమటాడు, తినేటప్పుడు చమటాడు. నా దాంట్లో చూడురి, ఈ ఉల్లిగడ్డ, ఈ పచ్చిమిరపకాయలు, ఇదే. మా మమ్మీ దాంట్లో ఆ స్క్విడ్ కూడా ముక్కలన్నీ అట్లే ఉన్నాయి. కొట్టినాడు అనుకో మూత ఆసిపోతుంది. మరి ముక్కలు తినకపోతే అవుట్ మమ్మీ. నువ్వు ఉల్లిగడ్డ తినలే, నేను ఉల్లిగడ్డ తిన్నా, మిరపకాయలు తిన్నా, అన్నీ తిన్నా. ఆ ముక్కలు మెయిన్ మమ్మీ. మనం చేసే ఛాలెంజ్ ఏందో ఉల్లిగడ్డ ఛాలెంజా, మిరపకాయ ఛాలెంజా, స్క్విడ్ ఛాలెంజ్. అది ఎక్కువ సీయలాగా ఉంది, నాకు తనుతలేదు అది. ఇంకా అదంతా సంబంధం లేదు మమ్మీ. స్క్విడ్ ఛాలెంజ్లో స్క్విడ్ తినకపోతే అవుట్, మా మమ్మీ అవుట్. మీరు చెప్పండి, మీరే చెప్పండి. ఇంకా అందులో ఏం తొందర లేదు, ఏం లేదు. కష్టపడి మింగలేక ఇట్లా మింగినా, నువ్వు కూడా మింగినావు అనుకో. కానీ ఆ ఉల్లిగడ్డ తినే ప్లేస్లో నేను అది కూడా తింటుంటే. సరే మీరు చెప్పండి. ఇంకా మీరు చెప్పేది కూడా ఏం లేదా, క్లియర్ కట్ మా మమ్మీ ఓడిపోయింది. స్క్విడ్ ఛాలెంజ్లో స్క్విడ్లు తినకపోతే అసలు విన్నా చెప్పారు. మెయిన్ అదే అయినప్పుడు అది తినాల్సిందే. కాబట్టి మీరు కామెంట్ నేనే విన్నా అని చెప్పి పెట్టండి. అయితే లాస్ట్ వీడియోలో మా మమ్మీ ఓడిపోయినందుకు టాస్క్ మొత్తం మీద పడింది.
అన్న నేనేరా గెలిచింది. నువ్వు కాదు మమ్మీ, నేనే గెలిచిన. స్క్విడ్ లో వదిలేస్తే ఇంకా అవుట్ మమ్మీ. ఇక మీరు చెప్పండి, ఆ స్క్విడ్ మెయిన్ మన స్క్విడ్ ఛాలెంజ్ స్క్విడ్లు పోయినాయి కాబట్టి నేనే విన్ను. అది మీరు కామెంట్ పెట్టండి. అయితే లాస్ట్ వీడియోలో మా మమ్మీకి టాస్క్ చెప్పండి అంటే టాస్క్ కాకుండా ఒక మంచి మాట అడిగారు ఒకరు. అదేంటంటే మమ్మీ నువ్వు లైఫ్లో ఫేస్ చేసిన ఒక డేంజరస్, ఒక తట్టుకోలేని ఒక సంఘటన, దాన్ని నువ్వు ఎట్లా ఫేస్ చేసి అంటే దాన్ని ఎట్లా ఎదుర్కొన్నావు, తర్వాత దానిలో నుంచి ఎట్లా కోలుకున్నావు అనేది ఒకటి చెప్పాలంట. అయితే నేను ఎప్పుడు కూడా అంత డేంజర్గా నేను నా లైఫ్లో ఏది ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే ఏదైనా కూడా ఛాలెంజింగ్ అంటే ప్రతిదీ ఛాలెంజింగ్ నేను తీసుకుంటా. సో నేను డేంజర్గా నేను దీన్ని అధిగమించలేను అనే సమస్య అయితే నా లైఫ్లో వచ్చి పడలే. నేను ఒక డేంజర్ అంటే ఒక పెద్ద బాధ, ఒక వెయిట్ అంటే నాకు మా అమ్మ చనిపోవడమే. మా అమ్మ లేకపోవడం, ఇప్పుడు స్టిల్ ఇప్పటికి కూడా నేను మా అమ్మని మిస్ అవుతుంటా. నేను 8th క్లాస్లో మా అమ్మని చూసినప్పటికీ నేను నా బిడ్డ పుట్టిన 3 monthsకి మా అమ్మ అయితే చనిపోయింది. ఇంకా సౌదీకి పోయినుండే. మా అమ్మ మా నాన్న దగ్గర ఉంటుండే. అయితే ఇంకా మా అమ్మ చనిపోయింది అనుకోకుండా. అయితే ఆ టైంలో నాకు మొత్తం నేను కోలుకుంటానా, నేను బతుకుతానా, అసలు మా అమ్మ లేకుండా అనేది నాకు నా లైఫ్లో ఒక పెద్ద నేను కోలుకోలేని దెబ్బ అంటే అది ఒకటే. అది కూడా నేను నా బిడ్డను చూసి నేను కోలుకున్నా. ఎందుకంటే నాకు నా అమ్మ లేనిదే నేను తట్టుకోలేకపోతున్నా. నా బిడ్డ నేను లేకపోతే నా బిడ్డ ఎట్లా వస్తుంది అని నేను దాన్ని చూసుకుంటూ అధిగమిస్తూ ముందుకెళ్ళినా. అంతేగాని ఇంకా పెద్ద సమస్యలు అంటే కొండొచ్చి మీద పడ్డా నేను 1% కూడా వనకను. నా పిల్లలకి నేను ఏదైనా ఇట్లా అయితే నేను వాళ్ళ విషయంలో నేను కొంచెం ఇట్లా అవుతా, అట్లా మళ్ళీ కూడా పుంజుకుంటా. కానీ నన్ను దెబ్బతీసిన ఒక ఇదైతే ఏం లేదమ్మా, అంత రాయిని నేను. అయితే అదనమాట, మీరు మమ్మీ చెప్పిన ఆ మాటల్లో మీరు తెలుసుకోవాల్సింది ఏందో మీకు అర్థమైంది కదా. ఎప్పుడైనా కూడా మనం అన్నిటికీ రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా జాగ్రత్తగా ఆలోచించి, మన ఫ్యామిలీ కూడా ఉంటది కదా, మనము మన ఫ్యామిలీయే కాకుండా రేపు మన నుంచి వచ్చేది కూడా ఒక ఫ్యామిలీ. ఇంకోటి సమస్య ఏదైనా కూడా మీరు బలహీనమైనప్పుడు సమస్య పెద్దగా కనిపిస్తుంది, ధైర్యంగా చూస్తే సమస్య ఇంతగా కనిపిస్తుంది. సో మనల్ని మించిన సమస్యలు ఏది ఉండదు, మన ధైర్యానికి మించిన సమస్య అనేది లేదు. సో ఏ సమస్య కూడా మనల్ని కుంగది లేదు. ఎందుకంటే మనం దృఢంగా మనం ఉండగలిగితే, నేను అట్లా ఉన్నా, మీరు కూడా అట్లా ఏదైనా ఉంటే కూడా ప్రతిదీ అది ఇదే కదా అనే దాంతో ముందుకెళ్ళిపోవడమే అంతే. అది అన్నమాట మంచి మాట, మీరు అడిగిన ఆ మంచి మాట. అట్లా ఈ రోజు ఛాలెంజ్ లో నేనే గెలిచిన, అది మీరు కామెంట్ చేసి మళ్ళీ అమ్మతో ఏం చెప్పాలి అనేది కూడా కామెంట్ చేసేసేయండి. అట్లా అస్సలు మర్చిపోకుండా లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తే చాలా మందికి వెళ్తుంది. ఒకప్పటిలాగా మన ఛాలెంజ్లు అన్ని కూడా మళ్ళీ చాలా వ్యూస్ వచ్చి మన వాళ్ళందరికీ పోవాలని చెప్పి ఆశిస్తున్నా. కాబట్టి లైక్ చేసి పక్కన హైప్ అని వస్తుంది, అది ఇచ్చి షేర్ చేసి అట్లనే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి పవన్ 9 యూట్యూబ్ ఛానల్.